హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు డిసెంబర్లో చెప్పడం జరిగింది జనవరి 22 ఓపెన్ అవుతుంది అనేసి. సో దానికి అనుకున్నట్లే మనకు జనవరి 21 తేదీ నాడు ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి రేపటి నుంచి మనకు ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని చూడబోతున్నాం. ఎందుకంటే మనకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ పెరుగుతాయా, లేదంటే ఏమన్నా క్వాలిఫికేషన్ బట్టి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? కొన్నిసార్లు మంది ఊగిసలాడినాం అనమాట. 10th క్లాస్ పెట్టారు, ఓన్లీ ఐటీ వాళ్ళకి ఇచ్చామనేసి అప్పుడు చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కు మెయిల్స్ ద్వారా అయితేనేమి ట్వీట్ ద్వారా చేయడంతో తర్వాత గవర్నమెంట్ దిగి వచ్చి 10th క్వాలిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ వేకెన్సీస్ అయితే మాత్రం 38,000 తర్వాత పెరుగుతాయని చెప్పడం జరిగింది. కానీ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆ యొక్క సంఖ్య పెరిగినట్లు మనకి చూపించలేదు. పాత నెంబర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. బట్ అయితే వేకెన్సీస్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. గతంలో మనకు టెక్నీషియన్స్ అయితేనేమి ఏఎల్పీ అయితేనేమి పెంచారు కాబట్టి ఇప్పుడు అట్లా పెంచుతారని చూద్దాం. మరి ఈ యొక్క వీడియోలో మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, ఏజ్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, పీఈటీ డీటెయిల్స్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. మరి ఏమనుకోవద్దు, కొంచెం గొంతు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్పని ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు అన్నితో భావించుకోకుండా మీరు ఈ యొక్క వీడియోలో అయితే మాత్రం మీరు అడ్జస్ట్ అయిపోండి. మరి చూస్తే స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 22 జనవరి 2025 నుంచి మనకు ఇక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఒక 2 days అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత అందరూ అప్లై చేద్దాం. 1 month టైం ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22 ఫిబ్రవరి 2025 నాటికి మనకు అప్లై ప్రక్రియ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఏజ్ ఎంత ఉండాలంటే 8 to 36 వరకు ఉండాలి. గతంలో 18 to 33 ఉండేది. తర్వాత మనకు కరోనా నేపథ్యంలో ఈ యొక్క 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది దీనికి మాత్రం. సో నెక్స్ట్ అయితే ఇంకా ఉండదు, 33గా క్లోజ్ అయిపోతుంది గ్రూప్ డి మాత్రం. ఇక్కడ ఈసారి మీరు జాగ్రత్తగా గమనించి ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్లో క్లియర్ అయితే చూసుకోండి. మరి ఎప్పటికి ఏజ్ అంటే యాజ్ ఆన్ 1/1/2025 నాటికి వేకెన్సీస్ వచ్చేసి 32,438 ఉన్నాయి. తర్వాత మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది, ఫేక్ నోటిఫికేషన్ అనుకుంటున్నా. సో మరొక 25,000 ఉద్యోగాలు పెరిగినాయి అని 58,000 అయిందని చెప్పడం జరిగింది. బట్ అఫీషియల్గా అయితే మాత్రం మనకి ఇచ్చిన వేకెన్సీస్ అయితే మాత్రం 32,438 వేకెన్సీస్ మాత్రమే. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన ఉండొచ్చు, ఐటీఐ పాస్ అయి ఉండొచ్చు, ఇలాంటి అప్రెంటిస్షిప్ పాస్ అయిన కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మధ్యలో ఏమైందంటే 10th క్లాస్ వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ ఐటీఐ అని చెప్పడం జరిగింది. అయితే పాయింట్స్ మెన్ వరకు మాత్రమే 10th అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్ని రకాల పోస్టులకు 10th క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పటికి పాస్ అయ్యి ఉండాలంటే ఇప్పుడు 22 ఫిబ్రవరి 2025 నాటికి, అంటే లాస్ట్ డేట్ ముగిసేటప్పటికి మీ యొక్క ఏజ్ 18 మినిమం ఉండాలా, మరి 10th కంపల్సరీగా పాస్ అయి ఉండాలా, ఇలాంటి ఐటీఐ పాస్ అయి ఉండాలా, ఇలాంటి అప్రెంటిస్షిప్ అయితే పాస్ అయి ఉంటే ఏదో ఒకటి, ఇదేం కాదు ఈ మూటలు ఏది ఉన్నా కూడా మీకు సరిపోద్ది అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది, తర్వాత పీడ్ ఎగ్జామ్ ఉంది, తర్వాత రన్నింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. పీటీలో మనకు రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట. ఏందో చూద్దాం ఒకసారి. అయితే మనకి గ్రూప్ డి జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీలో కానీ, వర్క్షాపుల్లో, లోకల్ షెడ్యూల్లో డీజిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ట్రాక్ మ్యాన్ అని, పాయింట్ మ్యాన్స్ అనేసి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్లలో మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తే సిబిటి ఎగ్జామ్ చూస్తే సిబిటి ఎగ్జామినేషన్లో మనకు ఉండేటువంటివి ఏమున్నాయంటే మనకు జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. రైల్వే డిపార్ట్మెంట్లోనే మనకు ముఖ్యంగా రైల్వే అంటేనే ఎక్కువ గుర్తుకొచ్చేది సైన్స్. అందులో గ్రూప్ డి అంటే మనకు ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తారంటే సైన్స్కి ఇస్తారనమాట. ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా 25 క్వశ్చన్స్ 25 మార్కులకు ఉంటుంది. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఇది మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. మనం చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ కూడా నో ప్రాబ్లం. కానీ జనరల్ సైన్స్లో మాత్రం మీరు సైన్స్ ఫోకస్ చేసుకోవాలా. తర్వాత ఇక సిలబస్ మీద ఏ బుక్స్ చదవాలి వీటన్నింటి మీద కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఖచ్చితంగా మనకి ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు 9 నిమిషాలు టైం ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది, జాగ్రత్తగా గమనించాలా. మరి పీఈటీలు ఏముంటాయంటే పీటీలో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వెయిట్ మోసేది, ఇంకొకటి వచ్చేసి రన్నింగ్. ఈ 2 మనకు పీటీలో భాగంగా మనకు ఉన్నాయన్నమాట. సో వెయిట్ ఎంత మోయాలంటే 35 కిలోల బరువును మోయాలా. ఎవరంటే మేల్ అనేవాళ్ళు 35 కిలోల బరువును మోయాలా. 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో మోసిగలగాలి. ఎక్కడ కూడా ఆపకూడదు, కింద పెట్టకూడదు బరువును. సో 35 కిలోల బరువును మీరు తీసుకెళ్ళాలా. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేపిస్తాం. మనకి టర్నింగ్ పాయింట్ ఎవరైతే జాయిన్ అవుతారో
మీకు అందరికీ బరువు కూడా ఉంటుంది, రన్నింగ్ టెస్ట్ నేర్పిస్తాము, ఎగ్జామ్స్ ఉంటాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్ పరంగా కూడా మా దగ్గర కోర్స్ ఉంది, ఉత్తమ్ సెకండ్ వ్యాప్లో కోర్స్ కూడా ఉంది. అవి డీటెయిల్స్ మీకు చెప్తా. ఫీమేల్ వాళ్ళైతే 20 కేజీల బరువును 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో. ఓకే, ఇదేం లీలో వీళ్ళు 30 కిలోల బరువు ఎత్తాలా. ఎన్ని మీటర్లు? 100 మీటర్లు 100 మీటర్లు మోసుకొని పోవాలా. అమ్మాయిలు అయితే 20 కిలోల బరువును 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో తీసుకెళ్ళగల. ఎక్కడ కూడా ఆపకూడదు. బరువుని కింద దించకుండా ఫస్ట్ పాయింట్ నుంచి 100 మీటర్ల వరకు బరువుని ఎత్తుకొని పోవాలా. తర్వాత రన్నింగ్ టెస్ట్ ఉంటుంది మిత్రమా. రన్నింగ్ టెస్ట్లో మేల్ అనేవాళ్ళు 1 కిలోమీటర్ దూరాన్ని 1 కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల్లో 15 సెకండ్లు పరిగెత్తాలా. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసే పెద్ద ఇబ్బంది కాదు. నాకు తెలిసి మీరు ఒక రకంగా చదివినా కూడా అందరూ కూడా రన్నింగ్ క్వాలిఫై అవుతారు. సో ఆ యొక్క ధైర్యంతో మీరు ఇప్పటి నుంచి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానండి. అదే ఫీమేల్ వాళ్ళు అయితే 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో మనం పరిగెత్తగలగాల. సో ఇది బరువు పరంగా, రన్నింగ్ పరంగా. మరి జనరల్ సైన్స్ పరంగా మన దగ్గర టర్నింగ్ పాయింట్లో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మనకు ఉన్నారు. బయాలజికల్ సైన్స్కి ప్రజాపతి సార్ ఉన్నారు, ఫిజికల్ సైన్స్కు 3 సార్లు ఉన్నారు, చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు, తర్వాత అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కు ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మన కాడ ఉన్నారనమాట. దీన్ని నేను కూడా మీకు రీజన్లో కొన్ని పార్ట్ తీసుకుంటాను, మ్యాథ్స్లో కొన్ని పార్ట్ తీసుకుంటాను, కరెంట్ అఫైర్స్ పరంగా, స్ట్రాటజీకి పరంగా నేను కొన్ని తీసుకుంటాను. దీని వల్ల వేరే సార్లు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మన కాడ ఉన్నాయి కాబట్టి, మరి ఎక్స్టర్నల్ పర్సన్స్ ఆల్రెడీ టీచర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పకూడదు మనం. కానీ మీకు మంచి సార్లు ఇక్కడ మీకు వస్తారనమాట. మీకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క టెస్ట్ పాస్ అయ్యి మెయిన్ ఇది ఒక పీటీ పోయే విధంగా మీకు ట్రైనింగ్ చేయడం జరుగుతుందన్నమాట. నెట్ మార్క్ అనేది ఉంటుంది. మరి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలని ఇక్కడ చూసినట్టయితే, మరి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీ చెప్పబోయే ముందుగా మన యొక్క ఉత్తమ్ సెకండ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉందన్నమాట. ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. ఇంకా మీకు ఎగ్జామ్ వరకు అప్డేట్ జరుగుతూనే ఉంటాయన్నమాట. ఆన్లైన్ పరంగా అయితే మీరు ఉత్తమ్ సెకండ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో ఫీజు వచ్చేసి ఆన్లైన్లో మీకు 1499 ఉంటుందన్నమాట, ఇంక్లూడింగ్ అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే. మరి ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మాత్రం 15,000 రూపాయలు ఉంటుంది, 15,000 రూపాయలు ఉంటుంది. సో మీకు వర్త్ఫుల్గా మీకు న్యాయం జరుగుతుంది. ప్రతిదానికి సార్లు వస్తారు, ఎగ్జామ్స్ ఉంటాయి, స్లిప్ టెస్ట్లు కూడా ఉంటాయి ఆఫ్లైన్లోను మరి ఆన్లైన్లోను. మరి వేకెన్సీ పరంగా అయితే సికింద్రాబాద్ జోన్కి 1640 రావడం జరిగింది. హుబ్లీ కర్ణాటక ఓన్లీ 503. ఎందుకు మనకి ఇక్కడ హుబ్లీ రాసినామంటే, ఇంతకుముందంతా హుబ్లీ కన్నడ మనం కాపాడింది అనమాట. చాలామందిని మనకి వేకెన్సీ తక్కువైనప్పటికీ మనం హుబ్లీకి వెళ్తాం, ఈజీగా జాబ్ కొట్టుకుంటాం. ముఖ్యంగా హైదరాబాదు, ఆ యొక్క కర్నూలు, ఆ ఏరియా వాళ్ళందరూ కూడా హుబ్లీకి వెళ్తారు. మరి రాయలసీమ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తమిళనాడు వెళ్తారనమాట. ఓకే, సో అయితే సార్ తమిళనాడు మాకు చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, 2694 ఉన్నాయి. సో రాయలసీమ వాళ్ళకి మాత్రం చాలా బంపర్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకు వేకెన్సీ తక్కువ కూడా ఇక్కడ వెళ్ళిపోవచ్చు. అయితే ఈసారి అయితే మాత్రం కన్నడ మాత్రం పోమాకండి, ఇందులో వేకెన్సీ తక్కువ ఉన్నాయి కాబట్టి రిస్క్ అని నేను ఫీల్ అవుతున్నా. మీరు పర్లేదు కూడా వెళ్ళిపోండి. నౌ వీ హ్యావ్ టు చూస్ మన ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ యూ టు చూజ్ ఏదర్ సికింద్రాబాద్ ఆర్ యూ టు చూజ్ ఏదర్ చెన్నై. ఇక లోకల్ నాన్ లోకల్ ఏముండదు, ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాంకులలాగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా అవసరం లే. ఓకేనా, ఎక్కడన్నా ఏ స్టేట్గా వెళ్ళిపోవచ్చు. అయితే ఇంకా బంపర్ అవకాశం ఏమంటే ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు దగ్గరలో మనకు ముంబై కాబట్టి ముంబైలో చూడండి మనకు 2 ఉన్నాయి. ఒకటి 4,000 వేకెన్సీ, ఒక 4,200 అంటే మొత్తం వీళ్ళకు దాదాపు 7,800 7,900 పోస్టులు ఉన్నాయి ఓన్లీ ముంబై రీజన్లో. మరి 2 జోన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒక మంచి అవకాశం మీరు భావించండి. సో ఇది అంటే ఇక్కడ మీరు ఎక్కడికైనా పోయి రాసుకోవచ్చు ఎగ్జామినేషన్, ఇక్కడ అవసరం లేదు. లాంగ్వేజ్ క్వశ్చన్ అడగారు, బ్యాంకులు అయితే లాంగ్వేజ్ అడుగుతారు, ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఏమి ఉండదు, ఎక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్త్ అందరూ కూడా ఇక్కడ దూకుతారనమాట, ఎందుకంటే వేకెన్సీ దూరేస్తారు. మీరు జాగ్రత్తగా ఇక్కడ సికింద్రాబాద్ అంటే ఏమైంది, బోత్ స్టేట్స్ ఏపీ వాళ్ళకు ప్లస్ తెలంగాణ రాష్ట్రం 2 వాళ్ళకు ఇవే అనమాట 1642. ఓకేనా, మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా చెన్నై జోన్ అప్లై చేసుకుంటే బాగుంటుందా, ముంబై జోన్ అప్లై చేసుకోవాలన్నా అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. కానీ ఈ యొక్క మీరు ప్రణాళికబద్ధంగా చేసుకుంటే మాత్రం ఏదో గ్రూప్ డి కదా మంచిగా ఉండడానికి చాలా మంచి జాబ్ ఇది. స్టార్టింగ్ శాలరీ దాదాపు 35,000 ప్లస్ వస్తుంది, స్టార్టింగ్లో 35,000 ప్లస్ వస్తుంది. ఒక 3 ఏళ్ళు మీరు జాబ్ చేసుకుంటే అక్కడే డిపార్ట్మెంట్ పరంగా మనకు ప్రమోషన్స్ కూడా బాగుంటాయి.
మనకు తెలిసిన మన తనిపడి చాలామంది పిల్లలు ఇప్పటికీ కొందరైతే 70,000 ఎన్ని చేస్తున్నారు. చాలా గ్రూప్ డిగా జాయిన్ అయ్యి ఇప్పుడు టికెట్ ట్రైన్స్ క్లర్క్స్గా ఉన్నారు, టెక్నీషియన్ గ్రేడ్ 2లోకి వెళ్ళిపోయినారు. చాలా చాలా మంచి అవకాశం ఉన్నాయన్నమాట. సో మనకు ఎంట్రీ కావాలంటే దీన్ని మించిన అవకాశం లేదు. మీకు గోల్ ఏదో పెట్టుకోండి, ఎన్టీపీసీ పెట్టుకోండి కాదనిలా, కానీ అన్నీ రానప్పుడు గ్రూప్ డి ఛాన్స్ ఇద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 3 ఏళ్ళ కళ్ళు మూసుకుంటే ప్రమోషన్లో మనం మంచి జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మిత్రమా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే దీంట్లో యాడ్ మీ అని మాకు మెసేజ్ పెడితే మేము గ్రూప్ యాడ్ చేస్తాం. కంపల్సరీగా మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అందరూ కూడా అప్లై చేయండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.